ఒకటి కాదు రోజు అలా పోతూనే ఉన్నారు సార్. కానీ అటువంటి పాపానికి మీరు ఒడిగడుతున్నారు సార్. సార్ ఏం చేసుకుంటాను సార్ మీరు చూస్తే బాలనటుడు కొన్ని వేల 1000 సినిమాలకు పైగా తీశారు. 50 సినిమాలుగా హీరోలు పెద్ద పెద్ద లెజెండ్స్‌ని కలిసారు. 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ. మీరు చిటికేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేసినా డబ్బులు వచ్చేవి ఉన్నాయి. అంత ఆస్తి ఉండి ఏం చేసుకుంటాను సార్ మీరు ఈ రంజాన్ మాసంలో మీరు ఒక బిర్యానీ తినగలరు, ఒక హలీం తినగలరు. ఎక్కువ తినగలరా సార్? తినలేరే. తింటే కడుపులోని గ్యాస్ట్రిక్, ఒబిసిటీ అన్నీ వచ్చిపోతారు సార్. అంతే కదా. సో అలాంటి మనం చేసిన పుణ్యం మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేస్తే మీకు ఈ అదృష్టాన్ని ఇచ్చారు. ఒక తారగా మీరు ఎప్పుడు అంటుంటారే ఇంటర్వ్యూలోని గట్టనా కోటీశ్వరుల్లో ఎవరు గుర్తుపట్టరు, నన్ను గుర్తుపడతారు అనేసి. మీరు గుర్తుందా సార్? అందులో చెప్పడం మర్చిపోయింది సార్. నాకు ఇష్టమైన యాక్టర్ సార్ మీరు, ఇష్టమైన కమీడియన్. ఎందుకంటే మీరు రిచెస్ట్ కమీడియన్, నాకు ఇష్టమైన కమీడియన్. మీరు చేసినట్లు కామెడీ ఎవరు చేయలేరు సార్. నాకు చాలా చాలా ఇష్టం సార్. కానీ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లు చూశానో నాకు నచ్చక మనస్తాపానికి గురయ్యి నేను పెంచుకున్నాను సార్.